అక్క నాన్న అవును నాన్నే వచ్చేసాడమ్మా. అవునమ్మా, మీరు లేరుగా నాకు బువ్వ ఎవరు పెడతారు? అది సరిగాని తల్లి, మీకు ట్రైన్ లో బాగా నిద్ర పట్టిందా? ప్రయాణం బాగా సాగిందా తల్లి? నాన్నతో మనం మాట్లాడాం. ఏమ్మా మరి స్టేషన్కి వస్తానని రాకుండా ఎందుకని అడుగుతున్నాడు చూడు. అదా తల్లి, నేను స్టేషన్కి రావాలని 5ంటికి అల్లారం ఇచ్చాను, 6ంటికి గట్టుకొట్టింది. తప్పు నాదు కాదు, ఆ గడియారం. రండి గట్టిగా చీచి బుద్ధి చెప్దాం. అయితే ఇంకా ఎందుకు ఆ గడియారం అవతల పారేసి కొత్తది కొందాం. కొత్తది కొందాం, కానీ పాతది పారేయడం తల్లి. అబ్బా ఇంకా ఎందుకు నా ముసలి గడియారం? అమ్మలు, ఈ గడియారం కూడా ముసలిదైపోతుందిగా, దీన్ని కూడా పారేస్తారా? ఊరికేనే అన్నాలే నాన్న. రండమ్మా రండమ్మా రండి రండి. చాలా సంతోషం తల్లి, ఇవాళ నాకు పండగలా ఉంది. పరీక్షలు బాగా రాశారా? ఈ సంవత్సరం పాస్ అవుతారా? అన్నట్టు హాస్టల్లో భోజనం బాగుందా? లేకపోతే చెప్పండి, వేరే బంగాళా తీసుకుని వంట మనిషిని ఏర్పాటు చేసేస్తాను. అదే ఎందుకులే నాన్న, అక్కర్లేదులే నాన్న, అన్నిటి హాస్టల్ సదుపాయంగా ఉంది కదక్క. అన్నట్టు అన్నయ్య నాన్న వాడు మన లోకంలో లేడు తల్లి. సినిమా పిచ్చి పెట్టుకుంది, 1,00,000 కోట్లలో మునిగి తెలుస్తున్నాను. వండర్ఫుల్, లక్షల కోట్లు కొరుక్కున్నాయి, జలపాతాలు వచ్చి పడతాయి, పిక్చర్ హిట్. అన్నయ్య నిన్నే మేము వచ్చేసా అన్నయ్య. ఓహో అన్నయ్య, ఓహో మీరు వచ్చారా? గుడ్, వెరీ గుడ్. ఏమిటన్నయ్య ఇది? 6 నెలల తర్వాత ఇంటికి తిరిగి వస్తే ఒక్క నిమిషం మాట్లాడకూడదు? అయ్యో బాబాయ్, ఒక్క నిమిషం అంటే వేలకు 1,000 రూపాయలు. నో టైం, సాయంకాలం 3 గంటలకు కనిపించండి. 3 నుంచి 4 దాకా జనంతో మాట్లాడతాం. ఏమిటో అంత వల్లమన్నారు అది అబ్బాయి గారికి. తెలియదలా, పిక్చర్ తీస్తున్నా. ఓహో ప్రొడక్షన్స్ నీ మొహంలా ఉంది. ఉందా? నా మొహంలా ఉంటే పిక్చర్ హిట్టే. రేపటి నుంచి నాది బాక్స్ ఆఫీస్ ప్రైస్. నా పిక్చర్ రిలీజ్ అయిందంటే జనం ఓహో ఓహో అంటారుగా, అందుకని వాళ్ళందరికంటే ముందర మనమే వేద్దామని ఈ పేరు పెట్టాను. మనం ఏం చేసినా వెనకాల ఫిట్టింగ్ ఉంటుందిలే. సరే గాని డబ్బుందా? మన బాబు సొమ్ముందిగా. మన బాబు అయితే కర్ర తిరగేసి నడ్డి విరగేసి ఇంతకి పిక్చర్ పేరేమిటో? పిక్చర్ చూసే వాళ్ళు అడగాల్సిన ప్రశ్న అది. పేరు లేదు, నో నేమ్, పేరు పెట్టలే. కథ ఎవరు, డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ ఎవరు? ఇంత నేను ఉండగా ఇవన్నీ ఇంకోటి చేస్తాడా? ఇక చూడండి, పెట్టుబడి హీరోయిన్ తప్ప మిగతావన్నీ నేనే. హరహర హే తెలుసు సినిమా, చివరికి నీకు ఇంత గతి పెట్టిందా? గతి గీతి అన్నామంటే తంత యోగం అనండి. అయినా తెలుగు సినిమాల గురించి మాట్లాడడానికి మీకేం తెలుసని. మీరు చూసిన సినిమాలు ఏమిటి? ఇన్సల్ట్. మేము అసలు తెలుగు పిక్చరే చూడం. మరేం చూస్తారు? ఇంగ్లీష్ వే చూస్తాం. అబ్బో, పెద్ద ఇంగ్లీష్ తెలుసున్నట్టు. మీ జాతిలో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. మీరా తెలుగు చదవరు, వినరు. కానివ్వండి, రేపు ప్రొద్దున నా పిక్చర్ బజార్ను పెడితే ఇంగ్లీష్ దొరలంతా ముక్కు మీద వేలేసుకుని వీ డోంట్ సీ ఇంగ్లీష్ పిక్చర్, మేము తెలుగు పిక్చర్లు మట్టుకే చూస్తామంటారు. అప్పుడు చచ్చినట్టు మీరు కూడా నా పిక్చర్ క్యూలో నిలబడి టికెట్లు దొరక. ఆ పరిస్థితి వస్తే అసలు సినిమా చూడడమే మానేస్తాం అంతే. చూడకపోతే పండే అవి మొత్తం పాడు చేశారు. పండే అయినా మనకే రావే అక్క. మేడం, ఏమి సార్, ఎవరు నువ్వు? నీకేమైనా బుర్రుందా? బుర్రా బోలెడంత ఉంది. నీకేమన్నా కాస్త కావాలా? మాటలు జాగ్రత్తగా రాని. కారు ఇంత జాగ్రత్తగా రానిచ్చాడు, ఇంకా మాటలు జాగ్రత్త కూడా. అసలు ఈ డొక్క కారు తీసుకెళ్లి చెత్తలో పడేయాలి. ఈ డ్రైవర్ ని కూడా చెత్త కుప్పలో పారేయాలి, లేకపోతే మళ్ళీ కార్లకు న్యూసెన్స్. కరెక్ట్. ఏమండి మాట, మీరేమన్నా మున్సిపాలిటీ సరుక? అదేం కాదు, చెత్త డబ్బా అంటూ నానా చెత్త మాటలు మాట్లాడుతూ కారుకి డాష్ కొట్టింది కాకుండా ఇంకా మాటలు మిగులుతున్నావా? ఓహో, నడి రోడ్డులో కారు పార్క్ చేసిన చాలక ఏమిటి జబర్దస్తి? మా కారు మధ్యలో ఉంటే నీ కారు బ్రేక్లేవే? బ్రేకులా? మనం ఈ కారు కొన్నప్పటి నుంచి వాటి కోసమే వెతుకుతున్నాం, దొరకలేదు. మంచి పని చేసావు. మరి నీకు తెలియదా? ఈ విషయం ఈ ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు, అందుకనే మన రథం వెళుతుంటే ఎవరు అడ్డురారు.
నడు పోలీస్ స్టేషన్ కి, నేను రిపోర్ట్ చేయాలి. లిఫ్ట్ ఇస్తారా? మీతో పాటు మీరు తీసుకెళ్తే నరకానికి కూడా వచ్చేస్తారు. అక్క, ఈ పూలతో మనకేమిటి? రిపోర్ట్ ఇస్తే వాళ్ళే తీసుకెళ్తారు. ఏమిటి పూల్ అంటున్నావు? జాగ్రత్త, నా కారుకు లేనట్టే నా మాటలకు కూడా బ్రేకులు లేవు తెలుసా? మిస్టర్, ఎస్ మిస్. మేము ఎవరు అనుకుంటున్నావు? ఆడపిల్లలు అనుకుంటున్నాం కాదా? మేము తలుచుకుంటే నిన్ను ఊళ్ళోనే లేకుండా చేయగలం తెలుసా? నన్నా ట్రై చేయండి చూద్దాం. బుచ్చబ్బాయి ఎస్టేట్స్ అసిస్టెంట్ మేనేజర్ ని కదపడం అంటే మీ తరం కాదు, మీ బాబు తరం కాదు, మీ తాత తరం కాదు, మీ ముత్త. అదా కదా. ఉండు, ఐ విల్ టీచ్ యు లెసన్. చాలా అక్క. అబ్బా, వెంటనే డిస్మిస్ చేయండి. మన ఎస్టేట్ పొలిమేళ్ళతలకు వెళ్ళగొట్టాలి. ఎవరు? వాడే ఆ ఫూల్. 190 మంది పూల్సేనమ్మా. ఎవరని? మన ఎస్టేట్ అసిస్టెంట్ మేనేజర్ నాన్న. ఓ వాడా, రంగడా. వాడు మా టిప్ టాప్ పూల రంగంలో ఉంటాడు. నాన్న, వాడి మీద నీకు అంత మోజుంటే ఓ పిల్లని తెచ్చి పెళ్లి చేయాలి. కానీ ముందు వాళ్ళని డిస్మిస్ చేయాలి. ఏం జరిగింది తల్లి? మన కార్ కి డాష్ కొట్టింది కాక పైగా నానా మాటలని నానా తిప్పలు పెట్టాడు నాన్న. ఎవరిని? మిమ్మల్ని? నేను చెప్పలే వాడు సురుకని వాడిని. నాన్న, నీకు వేళాకులంగా ఉందా? తీసేస్తావా లేదా? తల్లులు ఏ మాత్రం దాన్ని తీసేస్తే ఎలా చెప్పండి? నేను వాడిని పిలుస్తాను, మీరు గట్టిగా చివట్లు పెట్టండి. అంతేగాని తీసేస్తే ఎలా? ఇదో జీతంలో అందరూ సగం పనిచేస్తే వీడు డబ్బులు పనిచేస్తాడు. అయితే ఇంకే, పొద్దున్నే పిలిచి పూజ చేసి ఇంక్రిమెంట్ బోనస్ 2 కల్పించేసి. అంతేనా? మన నాన్నగారిని తాతని తిట్టాడు కదా, వాడు ఇక్కడ ఉండని మన హాస్టల్ కలిపదాం. నేను చెప్తాను. పోనన్నా, అక్కడే లేయం. మమ్మల్ని ఎవరైనా అలర్ట్ చేస్తే ప్రిన్సిపాల్ తిడతాడు, సస్పెండ్ చేస్తాడు. అవును అమ్మడు, మీరు వెళ్ళిపోతే ఎలా? నేను బ్రతకగలనా? ఇప్పుడే వాడిని డిస్మిస్ చేసి సస్పెండ్ చేస్తానంటే వెంటనే తుపాకు పెట్టి బాత్రూమ్ కలిసి కలిసేస్తే ఎలకలకి మారిపోతాడు. కోపం వచ్చిందంటే నేను బుచ్చపోయిన కాదు, ఒకటి పిచ్చపోయిన. శివయ్య, శివయ్య, నిద్రపో, దొరకబెట్టు. ఏమలాగేనండి, ఆఫీసులో నిద్ర మొక్కలు మీరు. రంగారావు, కాస్త నాకు ఇంట్లో పనులున్నాయి, వెళ్ళొస్తాను. కాస్త ఆఫీస్ చూసుకుంటూ ఉంటావుగా, మరి వెళ్ళరానా? అదేమిటండి, ఈ ఆఫీస్ మేనేజర్ మీరు పర్మిషన్ నన్ను అడుగుతా? నా బొందలో ఆఫీస్ మేనేజర్ గిరి దీని పేరెత్తకు, నాకు చీకాకు. ఒక పవరా, పరువా, డబ్బా, దస్కమా ఏమిచ్చి సచ్చాడని ఈ పపరేటరు. శివయ్య, సాయంత్రంలోగా పొద్దు అక్కడ పేల్చి పెట్టకపోతే ఒప్పుకోను. జాగ్రత్త, దయచేయండి. నిన్ను పనులను తీశాను, వెళ్ళిపో. నిన్ను బర్తరఫ్ చేశానయ్యా, రేపటి నుంచి నువ్వు పనులకు రానక్కర్లేదు. ఎందుకనండి? అదంతే. అంతే అంటే ఇలా అమాంతంగా పొమ్మంటే ఎలా? పొమ్మనేటప్పుడు అలాగే అంటారయ్యా. కాఫీ టిఫిన్ వచ్చి తాపీగా చెప్పరు. కాఫీ టిఫిన్ అక్కర్లేదండి, కారణాలు కావాలి. కారణాలు చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఇది నా ఆఫీసు, నా ఇష్టం. దిస్ ఇస్ మై ఆఫీస్. ప్రొపరేటర్ గారు, ఇష్టారాజ్యాలు కూలిపోయి చాలా కాలమైంది. ఒక వర్కర్ ని తీసేయడానికి కారణం చెప్పి తీరాలి. నీలాంటి జూలై రౌడీలకి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. పా, మీరు మాటలు జోరుగా వాడుతున్నారు. నేను ఊరుకోను. ఐ వాంట్ లీవ్ ఇట్ అట్ దిస్. దిస్ ఇస్ గాస్ ఇంజస్టిస్. రాసలేదు, గీసలేదు, పోవయ్యా. నన్నే ఇంతగా బుకాయిస్తున్నావే. మా అమ్మాయిని ఎంత అల్లరి చేసావో వాళ్ళు చెప్పింది రైట్. నువ్వు నెంబర్ 1 రౌడీ. ఓ అదే కదా, నాకు ఇప్పుడు తెలిసింది. సార్, అమ్మాయిల మాట విని ఆఫీసు నడుపుతున్నారన్నమాట. అవును. చూడండి, ఒక ఒళ్ళొంచి పనిచేసే వర్కర్ ని తీసేయడానికి కారణం మా అమ్మాయి చెప్పింది అని కొట్టులో చెబితే వాళ్ళు మెచ్చుకుని చప్పట్లు కొట్టారు సార్. నిన్ను టెంపరీగా తీసుకున్నాను. నీకు ఇచ్చిన ఆర్డర్ ఫారంలో నీకు నోటీస్ ఇవ్వకుండా తీసి పారేయొచ్చు అని ఉంది. వెళ్ళి చదువుకో. సరే, పోతా. గుడ్ బాయ్. అలాగే పోతా. వెరీ గుడ్ బాయ్. కానీ మీ గుండెల్లో నిద్రపోతాను. మిమ్మల్ని సైతాన్నే పట్టుకుంటాను. జాగ్రత్త. మీరు మళ్ళీ మీ తప్పొప్పుకుని రా బాబు నా ఆఫీసులో చేరు అనేటట్టు చేయకపోతే నా పేరు రంగరావు బహదూర్ కాదు. వాస్తా. ఓహో, రంగారావు బహదూర్ గారు, దయచేయండి నా ఆఫీసులో చేరండి. నా పిల్లలిద్దరిని అల్లరి చేయండి.
రౌడియా? ఎవడమ్మా వాడు? తుపాకుతో కాల్చి పాసం చెప్పు. బాగా నాన్న మనం డిస్మిస్ ఎలా రంగడా పోనీలే అమ్మా, తేరాయేగా. మనం పని నుంచి పొమ్మనంగా ఇంటి వాడు కూడా ఇంట్లోంచి పొమ్మనుంటాడు. ఏం చేస్తాడు పాపం? పాపం లేదు పుణ్యం లేదు, ముందు వాడిని పొమ్మను. ఎందుకమ్మా వాడి మీద మీకు ఇంత పట్టు? సరే నేనే కనుక్కుంటా. అమ్మలు అమ్మలు వద్దు, నువ్వు రంగులో దిగితే రంగు మారి కొత్త పోటాడు వస్తుంది. నేనే వెళ్ళి కనుక్కుంటాను. నాన్న పెద్ద అవును బెత్త ఉండాలిగా. వెళ్ళు నాన్న. ఇదిగో వెళ్తున్నా. ఎవరిక్కడ? ఏమిటి పని? ఏమిటా డాలా లేపడం అని? ఆహా, నాకు తెరవడుతాను. ఎవరు బాబు సొమ్ము అనుకున్నావో అని. ధర్మం వర్ధిల్లాలి. నేనేం ధర్మరాజు అనుకున్నావా? ఆయన నీకు ఇప్పుడు జరిగిన పెద్ద అన్యాయం ఏమిటయ్యా? బుచ్చబ్బాయ్ డౌన్ డౌన్. బుచ్చబ్బాయ్ డౌన్ డౌనా? ఏమిటా కోతలు? నేను డౌన్ అయితే నువ్వు పైకి ఎలా వస్తావయ్యా? బర్తరఫ్ రద్దుతే. ఏమిటా జబర్దస్తి? మంచి మర్యాద ఉండొద్దు, చెయ్యని ఏకవచనంలో రాస్తావా? అయ్యా బుచ్చబ్బాయి గారు, మళ్ళీ నా ఉద్యోగం నాకు ఇప్పించండి, ఇక నుంచి బుద్ధిగా ఉంటాను అని బ్రతిమాలవయ్యా. కాకా పట్టవయ్యా, ఆలోచిస్తాం. దబాయిస్తే ఎవడిస్తారని పని ఇచ్చే వరకు పోరాటం సాగిస్తాం. పోరాటం సాగినంత వరకు చచ్చిన పని అవును. ఆహా, నేనంత చేతగానే దద్దం అనుకున్నావా? నేను అనగలను. చెప్తే నీకు కాదు, జనాన్ని కేకేసి డేరా పీకేసి నిన్నందరూ చుట్టేసి అవతల విసిరేస్తాను తెలుసా? బెదిరిస్తున్నావా? దొమ్మి చేస్తావా? పోలీసులు పిలిపించి ఈ అక్రమం ఆపిస్తాను. అక్రమం నాది కాదు, నీది. నాదే అక్రమం. నా వాకిట్లో డేరా వేసి నాదే అక్రమం అంటావా? పోతురాజు, మీర్జా, వెళ్ళి మన బుచ్చబ్బాయి గారికి హద్దులు చూపించండి. ఇప్పుడు మీరు నుంచున్నవే మీ సరిహద్దు. మీ హయాం దీని అవతలే బుచ్చబ్బాయి గారు. ఇది ప్రజాస్థలం. మీరు 100 మందిని తెచ్చినా సరే మేము చచ్చేదాకా పోట్లాడే. అంతే నిగతి. నేను సచ్చినా నీకు పని